శిక్షణ తరగతులను వార్డు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రారంభమైన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు నిపుణులచే నిర్వహించబడుతున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్నుకోబడిన వార్డు సభ్యులు వారి విధులను తెలుసుకుని వారి వార్డులలో ఏ విధమైన అభివృద్ధి పనులు చేయాలో, వార్డులలో స్వచ్ఛత పరిశుభ్రత మొదలైన అంశాలపై ఏ విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలో నిపుణుల ద్వారా జరుగుతున్న శిక్షణలో తెలుసుకోవాలని సూచించారు. 2 విడతలుగా మండలంలోని అన్ని గ్రామాల వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వార్డు సభ్యులు పాల్గొన్నారు. గవర్నమెంట్ తీసుకున్నటువంటి తొలిసారిగా వార్డు మెంబర్స్ ట్రైనింగ్ అనేది మొదటిసారిగా గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ ఫేజ్ 9 విలేజ్లు, సెకండ్ ఫేజ్ 8 విలేజ్లు, 17 విలేజ్లకు 70 విభజించి 2 బ్యాచ్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 27 నాడు హాలిడే ఉంది, శ్రీరామనవమి. 27 దాకా ఈ బయోడేస్ ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో వార్డు మెంబర్ చేయాల్సిన విధులేంది, వాళ్ళు వార్డు మెంబర్గా ఎన్నుకోవడమైనా దీంట్లో వీళ్ళకి ఏమైనా చేయాల్సి ఉందా అనే దాని మీద బయోడేస్ ప్రోగ్రామ్ ఉంది. ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క మాస్టర్ ట్రైనర్స్, ఒక 5 మాస్టర్ ట్రైనర్స్, 4 మాస్టర్ ట్రైనర్స్ మనకి ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో వీళ్ళు అవగాహన చేసుకొని విలేజ్లో వెళ్ళిన తర్వాత పారిశుద్ధ్యమే కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ కానీ అవన్నీ వాళ్ళ విలేజ్లో ఏదైతే చేయదలుచుకున్నారో అది చేసినప్పుడు వాళ్ళ ఊళ్ళకి మంచి పారిశుద్ధ్యం కానీ లేకుంటే క్లీన్నెస్, ఎలాంటి రోగాలు రాకుండా ఏం చేయాలి, వాళ్ళ వాడకి ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి, మనం ఏ విధంగా మనం తడిచెత్త పొడిచెత్త వేడి చేయాలి, ఆ తడిచెత్త పొడిచెత్త వేడి చేసిందని ఏం చేయాలి, మనం కాంపోజిట్ తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తున్నాము, అదేవిధంగా వైకుంఠ ధామం కట్టుకున్నాం కానీ దాంట్లో పోవడం లేదు. వైకుంఠ ధామం పోవడానికి మన ఊళ్ళో ఏం కట్టుదిట్టం చేద్దాం, ఎలాంటి తీర్మానాలు చేద్దాం, ఆ తీర్మానంతో మనం కట్టుదిట్టమే వాళ్ళని దాన్ని తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా అన్ని రకాలుగా పారిశుద్ధ్యంతో పాటు వ్యక్తిగత పారిశుద్ధ్యం, విలేజ్ పారిశుద్ధ్యం చేసుకొని ఈ 5 days వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళు ఒక్కొక్క విలేజ్లో వాళ్ళ మౌలిక సదుపాయాలను బట్టి ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానం ప్రకారం ఆ విలేజ్ డెవలప్ చేసుకొని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి వార్డు మెంబర్లను ఈ యొక్క ట్రైనింగ్ను మంచి అవగాహన చేసుకొని ఆ విధంగా వాళ్ళ విలేజ్లో పోయిన తర్వాత ఆచరించి ఈ మండలాన్ని ఉత్తమ మండలాన్ని తీసుకొచ్చడానికి ఈ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటూ అందరూ అర్థం చేసుకొని అదేవిధంగా మేము చెప్పిన విధంగా కనుక చేస్తే వాళ్ళ వ్యక్తిగత భవిష్యత్తు కానీ వాళ్ళ విలేజ్ భవిష్యత్తు కానీ మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీని అందరూ సద్వినియోగం చేసుకొని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకురావాలని కోరుకుంటున్నాం.